హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తొడుసం కింగ్. సో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో వీడియో అనిపించింది కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా అయితే కామెంట్ అయితే పెట్టండి. ఈ వీడియోని అయితే ఫుల్ సాంగ్ తోటి వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను, వెళ్ళి అయితే ఒకసారి అయితే చూడండి. టెలిగ్రామ్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా వీడియోని అయితే చాలా ఎడిట్ చేయడానికి కొంచెం అయితే టైం అయితే పట్టింది. సో మీకోసం అయితే సింపుల్గా ఇది ఈజీ వేలో అయితే ఎడిట్ చేశాను. సో మీరైతే కొంచెం అయితే వీడియోకి అయితే లైక్ అయితే చేయండి అనమాట. ఈ వీడియోకి కావాల్సిన బీట్ మార్క్ అండ్ సీక్రెట్ ప్రిసెస్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో పెడతాను. సో అక్కడ నుంచి అయితే మీరైతే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఎలడ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరైతే బీట్ మార్క్ ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇంటర్ఫేస్ అయితే ఇలాగైతే ఉంటుంది. సాంగ్కి తగ్గట్టు బీట్స్ అదేవిధంగా కొంచెం ఇక్కడైతే ఎఫెక్ట్ అయితే ఇచ్చాను. సో ఇక్కడ ఏం చేస్తారంటే ప్లస్ సింబల్ డాస్క్ మీడియాలో వెళ్ళి ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా నెక్స్ట్ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఈ ఫోటో అయితే కిందికి అయితే తీసుకురండి. చూడండి ఈ ఎఫెక్ట్ కిందికి. తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ఫొటోస్ అయితే అదే విధంగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దీన్ని కూడా ఫోటోని అయితే ఈ విధంగా కిందికి అయితే తీసుకురండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే ఫుల్ స్క్రీన్లో అయితే అప్లోడ్ అయితే చేసుకోండి. నార్మల్గా మనం ఫొటోస్ ఎలా యాడ్ చేస్తామో సో అలాగా ఈ విధంగా ఫోటో జూమ్ చేసుకొని ఈ విధంగా అయితే అప్లోడ్ అయితే చేసుకోండి అన్ని ఫొటోస్. లాస్ట్ వరకు అయితే ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను తర్వాత. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా బ్యాక్ వచ్చేయండి. సీక్రెట్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ టోటల్గా అయితే 7 ఎఫర్ట్స్ అయితే ఇస్తాను. సో మీకైతే 7 ఎఫర్ట్స్ అయితే ఇస్తాను. సో వీడియో అయితే ఎక్కడ చూడండి, ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫోటో మీరు క్లిక్ చేసుకోండి. ఎఫ్ఎల్ వెళ్ళి 3 వెళ్ళి కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బీటన్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్ దగ్గరికి అయితే వచ్చేయండి. ఈ స్టార్టింగ్ ఫోటో దగ్గరగా ఈ స్టార్టింగ్ ఫోటోకి అయితే మీరైతే ఫస్ట్ ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఫోటో కూడా కింద ఉన్న ఫోటో కూడా సేమ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ ఈ థర్డ్ ఫోటో కూడా మళ్ళీ ఫోర్త్ ఫోటో కూడా. సో ఈ విధంగా అయితే ఫోర్త్ ఫోటో వరకు అయితే మనమైతే ఫస్ట్ ఎఫెక్ట్ అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత సింపుల్గా బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ సీక్రెట్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత సెకండ్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే కాపీ చేసుకోండి. సో కాపీ అంటే ఇక్కడ ఎఫెక్ట్లో వెళ్ళి కాపీ చేసుకోకండి. ఏం చేస్తారంటే మీరైతే ఈ సెకండ్ ఎఫెక్ట్ని అయితే ఫోటో మీద క్లిక్ చేసుకోండి. సింపుల్గా ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడైతే యారో పక్కన ప్లస్ ఉన్నది ఏదైతే ఉంటుందో దాని మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడైతే కాపీ లేయర్ అయితే ఏదైతే ఉంటుందో కాపీ లేయర్ చేసుకోండి. డైరెక్ట్ కాపీ లేయర్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. బీటన్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి. తర్వాత కొంచెం ముందుకైతే వచ్చేయండి. చూడండి ఇక్కడ 2.32 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చి ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. సింపుల్గా ఇప్పుడైతే ఏం చేశారో సో యారో పక్కన ప్లస్ సింబల్ రాసుకొని ఇక్కడ పేస్ట్ స్టైల్లో కింద చూడండి పేస్ట్ స్టైల్ ఉంది చూడండి. ఇక్కడైతే ఆరో మార్క్ ఉంది ఈ కార్నర్కి. సో దాని మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడైతే కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోండి. తర్వాత పేడ్ చేసుకోండి సింపుల్గా ఈ విధంగా. చూడండి ఈ విధంగా అయితే వచ్చింది కదా. సో మీరైతే కొంచెం అయితే ఈ ఫోటోని అయితే కొంచెం జూమ్ చేసుకోవాలి. సో ఫోటోని అయితే కొంచెం జూమ్ చేసుకోండి ఈ విధంగా. నెక్స్ట్ మళ్ళీ ఈ ఫొటోస్కి సేమ్ అదే డైరెక్ట్ పేడ్ చేసుకుని ఇప్పుడైతే ఎఫెక్ట్ అయితే సరిగ్గా అయితే పడుతుంది. నెక్స్ట్ వీటికి కూడా సేమ్ పేస్ట్. నెక్స్ట్ దీన్ని కూడా పేస్ట్. ఈ విధంగా అయితే పేడ్ చేసుకోండి ఇక్కడ వరకు, ఈ డబల్ బీట్ వరకు 4.39 మిల్లీ సెకండ్ వరకు. తర్వాత మళ్ళీ ముందుకు అయితే వచ్చేయండి. టోటల్గా ముందుకి ఇక్కడ అంటే చెప్తాను. సో ఇక్కడ చూడండి డబల్ బీట్ మార్క్ ఇక్కడ నుంచి అయితే చూడండి. ఇక్కడ 15.22 దగ్గర మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అదే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోవాలి. ఈ విధంగా పేడ్ చేసుకోండి సెకండ్ ఎఫెక్ట్. ఈ విధంగా పేడ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ బ్యాక్ వచ్చండి. ఇప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాత సీక్రెట్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇదైతే ఉందో చూడండి థర్డ్ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. సింపుల్గా ఇక్కడైతే నార్మల్గా కాపీ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చండి. బీట్ మార్క్ ప్యాన్ అయితే మళ్ళీ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే సో వీడియో అయితే కొంచెం అయితే లెంత్గా అయితే అవుతుంది. సో కొంచెం ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక్కడ చూడండి ఈ డబల్ బీట్ మార్క్ ఏదైతే ఉందో చూడండి 4.40 మిల్లీ సెకండ్ దగ్గర. సో ఇక్కడైతే ఈ ఫస్ట్ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ 3 ఫోటోస్ అయితే గ్యాప్ ఇవ్వండి. 1 2 3 ఈ దగ్గర 2 ఫోటోస్. తర్వాత ఈ లాంగ్ ఫోటో వదిలేసి నెక్స్ట్ ఈ ఫోటోకి స్టార్టింగ్ ఫోటోకి మళ్ళీ ఇక్కడ సేమ్ 3 ఫోటోస్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ స్టార్టింగ్ ఫోటోకి. నెక్స్ట్ మళ్ళీ 3 ఫోటోస్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ స్టార్టింగ్ ఫోటోకి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఈ ఫోటోకి. తర్వాత ఇక్కడ ఈ డబల్ బీట్ వరకు అయితే యాడ్ చేసుకోండి. ఈ ఫోటో వరకు చూడండి ఇక్కడ 13.13 వరకు అయితే యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా మళ్ళీ బ్యాక్ చేయాలి. మళ్ళీ సీక్రెట్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఫోర్త్ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి.
ఈ ఫోర్త్ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ బీట్రూట్ పైన అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ముందుకైతే వచ్చేయండి. ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ అంటే చూడండి ఇక్కడ మళ్ళీ దగ్గర 2 ఫోటోస్ ఏదైతే ఉంటాయో సో ఈ 2 ఫోటోస్కి మీరైతే ఆ ఎఫెక్ట్ అయితే మన ఫోర్త్ ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. సో ఇలాగే మీరైతే ఈ 2 ఫోటోస్కి ఇలాగా ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ సేవ్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ లాంగ్ ఫోటో ఫిఫ్త్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. ఈ ఫిఫ్త్ ఎఫెక్ట్కి డైరెక్ట్ కాపీ చేసుకోకండి, ఇక్కడ నుంచి కాపీ చేసుకోకండి. తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి ఇంతకుముందు చేసాం కదా, సో ఆరో పక్కన ప్లస్ ట్యాప్ చేసుకుని కాపీ లేయర్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేయాలి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ బీట్రూట్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకొని ముందుకు రావాలి. ఇక్కడ చూడండి ఇదైతే ఇప్పుడైతే ఈ ఫోటో చూడండి ఇక్కడ 5.45 మిల్లీ-సెకండ్ దగ్గర. సో ఈ ఫోటోని క్లిక్ చేసుకుని ఆరో పక్కన ప్లస్ రాసుకోండి. మళ్ళీ ఇక్కడ పేస్ట్ స్టైల్లో ఇక్కడ ఆరో పక్కన ప్లస్ రాసుకోండి. ఇక్కడ కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని పేజ్ లేయర్ అయితే చేసుకుంటే ఇక్కడైతే ఆటోమేటిక్గా అయితే మీకైతే ఆ విధంగా అయితే మన ఎఫెక్ట్ అయితే పడుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ డైరెక్ట్ పేస్ట్ స్టైల్ అయితే చేసుకోండి. నెక్స్ట్ దీన్ని కూడా పేస్ట్ స్టైల్ అయితే చేసుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ మళ్ళీ వీటికి కూడా సేమ్ పేస్ట్ స్టైల్ అయితే చేసుకోండి ఈ విధంగా. నెక్స్ట్ దీన్ని కూడా పేస్ట్ స్టైల్ అయితే చేసుకోవాలి. సో కొంచెం మీకైతే బ్యాక్గ్రౌండ్లో ఈ విధంగా అయితే వస్తే మీరు ఏం చేస్తారంటే సో మీ ఫోటోని అయితే కొంచెం జూమ్ చేసుకోవాలి. జూమ్ చేసుకొని అడ్జస్ట్ జూమ్ అంటున్నా. సో ఈ విధంగా అయితే కొంచెం మీ హ్యాండ్స్ తోటి కొంచెం జూమ్ చేసుకోండి ఇంత. అప్పుడు మీకైతే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి. మళ్ళీ సేవ్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ముందుకు అయితే వచ్చేయండి. ఈ ఎఫెక్ట్ మన 6th ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. ఇప్పుడు 6th ఎఫెక్ట్ని కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్రూట్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ముందుకు రావాలి. ఇక్కడైతే ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ డబుల్ బీట్ మరి 17.29 మిల్లీ-సెకండ్ నుంచి అయితే మీరైతే ఈ ఎఫెక్ట్ అయితే 6th ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఫోటోస్కి కంటిన్యూస్గా 3 ఫోటోస్కి అయితే యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 2 ఫోటోస్ గ్యాప్ ఇవ్వాలి. నెక్స్ట్ మళ్ళీ 3 ఫోటోస్కి అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోవాలి 6th ఎఫెక్ట్. తర్వాత మళ్ళీ 2 ఫోటోస్ గ్యాప్ ఇవ్వాలి. మళ్ళీ 3 ఫోటోస్కి ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. ఇలాగే లాస్ట్ వరకు అయితే ఈ 3 ఫోటోస్ వరకు అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోవాలి. తర్వాత సింపుల్గా మళ్ళీ బ్యాక్ వచ్చి సేవ్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకోవాలి. మళ్ళీ లాస్ట్ ఎఫెక్ట్ని కాపీ చేసుకోవాలి ఇప్పుడు. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ బీట్రూట్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ముందుకు అయితే వచ్చేయండి. ఇక్కడ 17 ఇక్కడ నుంచి కదా, ఇప్పుడైతే ఈ ఫోటోస్కి అయితే మనం అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇక్కడ ఈ దగ్గర 2 ఫోటోస్ ఏవైతే ఉంటాయో చూడండి మిడిల్లో ఇప్పుడైతే వదిలేసాం కదా, ఆ ఫోటోస్కి మీరైతే 7th ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇదే విధంగా మీరైతే యాడ్ చేసుకోండి ఎఫెక్ట్. సో ఇలాగే లాస్ట్ వరకు అయితే ఈ 2 ఫోటోస్ వరకు అయితే సింపుల్గా ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. చూడండి ఇక్కడతో అయితే మన వీడియో అనేది కంప్లీట్గా అయితే ఎడిట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఏం చేస్తారంటే మీరైతే వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోరు కదా, దానికోసం ఏం చేస్తారంటే సింపుల్గా పైన ఎక్స్ప్రెషన్ మీద క్లిక్ చేసుకోండి. వీడియోలో వెళ్ళండి. ఇక్కడైతే మీ మొబైల్ ఎంత సపోర్ట్ చేస్తుందో అంత రిజల్ట్స్ పెట్టేసుకొని కింద క్వాలిటీ హై పెట్టుకొని ఎక్స్ప్రెషన్ మీద క్లిక్ చేసుకుంటే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. ఐ హోప్ మీకు అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇలాంటి మంచి వీడియోస్ తోటి అయితే మీ ముందుకైతే ఉంటాను. సో నెక్స్ట్ వీడియోకి వెళ్దాం ఫ్రెండ్స్. సో అంతవరకు బై ఫ్రెండ్స్, టేక్ కేర్.